కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి చాలామందికి పూర్తి కథ తెలియదు. నిజానికి దీని మొదలు నరనారాయణుల దగ్గర జరిగింది. కర్మానుసారంగా విష్ణువే ధర్ముడు అన్న ప్రజాపతికి ఇద్దరుగా పుట్టాడు, నరుడు నారాయణుడు. బదరికా వనంలో వాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాళ్ళు ఆ శివుడిని అక్కడే ఉండిపోమని అడిగారు. అందుకు ఒప్పుకొని కేదారేశ్వరుడిగా ఉన్నాడు. అయితే తర్వాత కాలంలో పాండవులు మహాప్రస్థానానికి వెళ్లే సమయంలో ఆబోతు రూపంలో శివుడు కనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పాండవులది శంకరుడిని గుర్తించి ఆయన్ని పట్టుకుని చేసిన పాపాలని పోగొట్టుకుందామని వెంటపడ్డారు. ఆ ఆబోతు వెళ్ళిపోకుండా బలంగా అన్ని వైపులా లాగారు. అది 5 భాగాలైంది. తుంగనాథ్, మధ్యమేశ్వర్, రుద్రనాథ్, కల్పేశ్వర్, కేదార్నాథ్. అన్నిటికన్నా పెద్ద భాగం వీపు భాగం కేదార్నాథ్ దగ్గర పడింది. ఈ కేదారనాథుడిని మళ్ళీ 8వ శతాబ్దంలో శంకరాచార్యులు వెలికి తీసి స్థాపించారు. ఇది దీని చరిత్ర.